సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో అవసరం. డబ్బు లేకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరూ ఏ పని చేయలేరు. డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదంటే ఎలాంటి సందేహం లేదు. అయితే అందరికీ అత్యవసరమైన ఈ డబ్బు గురించి చాలామంది రకరకాల అభిప్రాయాలతో ఉంటారు. డబ్బు అనేది అందరికీ కావాలి, కానీ డబ్బు లేకపోవటం వలన జీవితాలు పాడైపోతాయని, కొంతమంది డబ్బు లేకపోతే జీవితమే వేస్ట్ అని, మరికొంతమంది చాలా గొడవలకు కారణం, బంధాలు విడిపోవడానికి కారణం కూడా ఈ డబ్బే అని, కొంతమంది ఇలా రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని అభిప్రాయాలతో ఉన్నా డబ్బు మాత్రం అందరికీ కావాలి. అయితే డబ్బు కోసం మానవుడు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎన్ని రకాలుగా సంపాదించడానికి మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రయత్నిస్తాడు, కానీ అవి ప్రయత్నాలుగానే ఉండిపోతాయి. వాటిల్లో విజయాన్ని పొందే వరకు ప్రయత్నం చేయకపోవటంతో అపజయాలు కలిగి డబ్బును సంపాదించలేక వచ్చిన డబ్బు సరిపోక బాధలు పడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరికొంతమంది డబ్బును అప్పుగా ఇచ్చి తిరిగి రాకపోవటంతో బాధపడుతూ ఉంటారు. సమయానికి అప్పు ఇచ్చిన వీరికి డబ్బులు సమయానికి రాకపోవటంతో డబ్బుల సమస్యలతో వీరు బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా మరికొందరు మధ్యవర్తిగా ఉండి వేరే వారికి డబ్బులు అప్పు ఇప్పించి వారు మోసం చేయటంతో మధ్యవర్తిగా ఉన్నందుకు వీరు వడ్డీలు కడుతూ అప్పులు చేయవలసి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా డబ్బులు లేకపోవటం వల్లనే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు రేపు శనివారం రోజున ఇలా చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాలైన డబ్బు సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేస్తూనే ఉంటాము, అయినప్పటికీ కొన్ని చోట్ల లేదా మూలల్లో బూజు ఉంటూనే ఉంటుంది. దాని వలన ఇంట్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజు సూర్యోదయం తర్వాత మీరు స్నానం చేయకముందు ఇంటి మూలల్లో ఒక్కసారి బూజు లేకుండా శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య భాగంలో బూజు ఉందేమో చూడండి. ఇలా చేయటం వలన మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఇంటి ఈశాన్య మూల బూజు ఎక్కువగా ఉంటే మీరు అప్పులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉందని పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా రేపు శనివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాన్ని గుర్తుంచుకొని పాటించటం వలన మీ ధన సమస్యలన్నీ పోయి అఖండ ఐశ్వర్యం కలిగి ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.